కాంపోనెంట్స్ ఆఫ్ మ్యాప్ రెడ్యూస్ చూద్దాం. ఫస్ట్ మ్యాపర్ ఉంటుంది. మ్యాపర్ ఏం చేస్తుంది, రా డేటాని తీసుకొని దాన్ని సెట్స్లకే కన్వర్ట్ చేస్తారు. ఫస్ట్ ఎట్లా అంటే కీ వాల్యూ పేర్లకి సెట్లకి కన్వర్ట్ చేసినాక ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఆ ఇన్పుట్ ఇచ్చిన ఫైల్ని స్ప్లిట్ చేస్తుంది. ఎట్లా స్ప్లిట్ చేస్తా అంటే ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇన్పుట్ మనకి ఏమొచ్చింది, అడోబ్ ఈజ్ పవర్ఫుల్, అడోబ్ ఈజ్ స్కేలబుల్ అని వచ్చింది. ఆ ఇన్పుట్ని మ్యాపర్ ఏం చేస్తుంది, తీసుకున్నాక దాన్ని స్ప్లిట్ చేసి ఇప్పుడు అడోబ్ ఎన్ని ఉంది, అడోబ్ ఫస్ట్ వర్డ్ 1, ఈస్ ఎన్ని ఒకటి, పవర్ఫుల్ 1, అడోప్ 1, ఈస్ మళ్ళీ 1, స్కేలబుల్ 1. సో మ్యాపర్ బాధ్యత ఇక్కడికే అయిపోతుంది. ఏం చేస్తుంది, ఫస్ట్ ఆ రా డాటాను తీసుకొని దాన్ని స్ప్లిట్ చేయాలి. ఎట్లా, కీ వాల్యూ పేర్లక ఇది కీ అనొచ్చు, మనం దీన్ని వాల్యూ అనొచ్చు. ఓకే, రెండు పనులు చేస్తుంది. కీ వాల్యూ పేర్లక డివైడ్ చేస్తుంది, దాన్ని స్ప్లిట్ చేస్తుంది ఆ ఇచ్చిన ఇన్పుట్ డేటాని. ఓకే, ఇక్కడికి అయిపోయింది మ్యాపర్ పై. తర్వాత ఏం చేస్తుంది అంటే తర్వాత కంబైనర్ ఉంటుంది. ఈ కంబైనర్ ఏం చేస్తుంది అంటే ఇది ఒక లోకల్ రెడ్యూసర్లకు పనిచేస్తుంది. నెట్వర్క్ కంజక్షన్ ఏటో జరుగుతుందో దాన్ని మినిమైజ్ చేయడానికి పనిచేస్తుంది. ఇది ఎట్లా చేస్తుంది, రన్స్ ఆన్ మ్యాపర్ పైన పనిచేస్తుంది. అవుట్పుట్ బిఫోర్ డేటా సెండ్ టు ద అక్రాస్ నెట్వర్క్ పంపించే ముందు కంబైనర్ పంపుతుంది. కంబైనర్ ఏం చేస్తుంది, ఇక్కడ చూడు, అడోప్ 1, ఈస్ 1, పవర్ఫుల్ 1, అడోప్ 1, ఈస్ 1, మళ్ళీ స్కేలబుల్ 1. సో అడోప్లో ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. సో అడోప్ ఈక్వల్స్ (2) అని వేస్తే తగ్గిపోతుంది కదా, నెట్వర్క్ ట్రాఫిక్ అండ్ నెట్వర్క్ కంజక్షన్ అని తగ్గించవచ్చు కదా. సో ఈ కంబైన్ అదే చేస్తుంది. ఈస్లో ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. ఈస్ 2, పవర్ఫుల్ 1 ఉంది కాబట్టి 1 రాసింది, స్కేలబుల్ 1 ఉంది కాబట్టి 1 రాసింది వర్డ్స్. అట్లా నెట్వర్క్ ట్రాఫిక్ కంజక్షన్ కాకుండా నెట్వర్క్ ట్రాఫిక్ని మినిమైజ్ చేసింది, అయిపోయింది. ఈ రెడ్యూసర్ పని ఇక్కడ కంబైనర్ ఇక్కడికి అయిపోతుంది, కంబైన్ చేసేస్తుంది, ఏదైనా రెడ్యూస్ చేస్తుంది. తర్వాత దీనివల్ల ఏమవుతుంది, కంబైనర్ వల్ల ఏమవుతుంది అంటే ఏదైతే వాల్యూమ్ పంపుతాం, యాక్చువల్లీ ఈ వాల్యూమ్ మనము రెడ్యూసర్కి పంపుతాం ఎండ్. ఆ రెడ్యూసరు పైనకి ఇస్తుంది. ఇప్పటికి ఇంతకుముందు వీడియోలు చూపించిన కదా ఆర్కిటెక్చర్లో. ఒక నిమిషం కన్ఫ్యూజ్ కాకండి, కాలేజ్ లాస్ట్కి ఒక సమ్మరీ కూడా చెప్తా ఇది అయిపోయినాక. ఇక లాస్ట్కి కంబైనర్ అంటే ఇట్లా మంచిగా దగ్గర ఇట్లా షార్ట్ చేసి పంపితే ఏమవుతుంది అంటే ఆ రెడ్యూసర్ పంపించే వాల్యూమ్ అనేది తగ్గుతుంది. అట్లా ఇక పార్టిషనర్ ఏం చేస్తుంది, కంట్రోల్స్ ఆఫ్ డేటా డిస్ట్రిబ్యూటర్. ఇప్పుడు ఇక్కడ నుంచి కంబైన్ నుంచి రెడ్యూసర్కి పోతుంది. ఆ రెడ్యూసర్ ఏ రెడ్యూసర్స్కి పోతుంది అని డేటా అనేది ఎట్లా పోతుంది అని కంట్రోల్ చేస్తుంది. ఇట్ ఆల్ డేటా అనేది ఫర్ ద సేమ్ కీ గోస్ టు ద సేమ్ రెడ్యూసర్. ఏదైతే రెస్పెక్టివ్ కీకి రెస్పెక్టివ్ రెడ్యూసర్కి పోతున్నా లేదా అని చూసుకుంటారు. కీస్ ఉంటాయి, ఏ కీ డేటా ఆ రెడ్యూసర్కి వెళ్ళిపోతుంది. సేమ్ కీ గోస్ టు ద సేమ్ రెడ్యూసర్ పోతున్నా లేదా డేటా అనేది చూసుకునేది పార్టిషన్ బాధ్యత. ఎగ్జాంపుల్ ఇప్పుడు డిఫాల్ట్ హ్యాష్ పార్టిషన్ అని ఉంటుంది. అది ఏం చేస్తుంది, ఇది కీ హ్యాష్ కోడ్ ఇంటీజర్ మ్యాక్స్ వాల్యూ, ఇది దాని నమ్ రెడ్యూసర్కి పోతున్నా లేదా ఈ డేటా అనేది చూసుకుంటుంది. మనం కస్టమ్ పార్టిషన్ కూడా చేసుకోవచ్చు ఫర్ అడ్వాన్స్ లాజిక్ కోసం. బేస్డ్ ఆన్ ద రేంజ్ ప్రిఫిక్స్ పరంగా మనం అడ్వాన్స్ పార్టిషన్ కూడా చేసుకోవచ్చు. ఇక రెడ్యూసర్ ఏం చేస్తుంది, ఇక్కడ గ్రూప్ అన్ని ఇంటర్మీడియట్ వాల్యూస్ అన్నీ తీసుకొని మల్టిపుల్ మ్యాపర్స్ నుంచి తీసుకొని దాని అంటే అగ్రిగేట్ చేస్తుంది. రెడ్యూసర్ రిసీవ్ డేటా ఎట్లా, రెడ్యూసర్కి డేటా ఎట్లా వస్తుంది అంటే కీ లిస్ట్ వాల్యూ పరంగా వస్తుంది. ఎగ్జాంపుల్ ఏం చేస్తుంది, లాస్ట్కి అడోప్ 1,1 అని ఉంది. సో అవుట్పుట్ ఏమి ఇస్తుంది, అడోప్ 2, అడోప్ 2, ఈస్ 1,1 ఉంది, అవుట్పుట్ ఈస్ 2 అని అట్లా వస్తుంది. అర్థమైందా. ఇంకోసారి సమ్మర్ పరంగా చెప్పాలంటే ఏం లేదు, ఫస్ట్ మ్యాపర్ దీని బాధ ఏంటది, వచ్చిన డేటాని తీసుకొని దాన్ని కీ వాల్యూ పేర్లకు తీసుకోవాలి. కీ వాల్యూ పేర్లకు చేసుకొని డేటాని స్ప్లిట్ చేయాలి, అక్కడికి అయిపోతుంది. ఇప్పుడు అడోప్లో ఎన్ని ఉన్నాయి, ఈస్ ఎన్ని ఉంది, అడోప్ 1, ఈస్ 1, పవర్ఫుల్, దీని అంతా స్ప్లిట్ చేస్తుంది. తర్వాత కంబైనర్ అట్లా స్ప్లిట్ చేసిన డేటాని నెట్వర్క్ కంజక్షన్ కాకుండా మినిమైజ్ చేయడం కోసం ఏదైతే వర్డ్స్ ఇప్పుడు 2 ఉన్నాయి ఇక్కడ, అర్థమైంది కదా. అడోప్ 1 మళ్ళీ ఇక్కడ అడోప్ 1, దాని బదులు అడోప్ 2 అని రాస్తే అయిపోతుంది, అడోప్ 2 ఉన్నాయని. సో ఇట్లా నెట్వర్క్ కంజక్షన్ ఓవర్కమ్ చేయడానికి ఇట్లా రాసుకుంటుంది కంబైనర్. ఇట్లా చేస్తే ఏమవుతుందంటే ఏదైతే వాల్యూమ్ మనం రెడ్యూసర్ పంపుతున్నామో డేటా అనేది తగ్గుతుంది. దీంతో పార్టిషన్ ఏం చేస్తుంది, ఆ డేటా అనేది కరెక్ట్ సేమ్ కీ డేటా సేమ్ రెడ్యూసర్కి పోతున్నా లేదా అని చూసుకునేది పార్టిషన్. ఓకే, కస్టమ్ పార్టిషన్ కూడా డిజైన్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద వాల్యూ. తర్వాత రెడ్యూసర్ ఏం చేస్తుంది, ఇక వచ్చిన డేటా అంటే అగ్రిగేట్ చేస్తుంది. దీని రెడ్యూసర్కి డేటా ఎట్లా వస్తుంది అంటే ఇట్లా కీ వాల్యూ పేరు పరంగా వస్తుంది డేటా. ఓకే, వచ్చినాక ఇట్లుంటుంది లాస్ట్ ఫైనల్ అడోప్ 1,1 కాబట్టి అవుట్పుట్ అడోప్ 2, ఈస్ 1,2, ఏ రెడ్యూసర్ ఈస్ 2 అట్లా వస్తుంది. ఇట్లా పనిచేస్తాయి అన్నమాట ఈ కాంపోనెంట్స్ అని, ఈ 4 కాంపోనెంట్స్.